తెలంగాణలో రోజు రోజుకు ఎండలు మండిపోతూ ఉన్నాయి. భానుడు భగభగలతో పలు జిల్లాలలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలు దాటుతున్నాయి. ఇవాళ రేపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 41 నుంచి 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యే ఛాన్స్ ఉందని తెలిపింది. ఇక ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్ జిల్లాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు పలు ప్రాంతాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండ తీవ్రత రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలోనే ఎండాకాలం ప్రారంభమైందని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే ఫిబ్రవరి చివరి వారం నుంచి కూడా ఉష్ణోగ్రత నమోదవుతూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాము. సో ఈ నేపథ్యంలో చూసుకుంటే మార్చి 2వ వారానికి పూర్తిగా 40 నుంచి 45 డిగ్రీల మధ్య సెల్సియస్ ఉష్ణోగ్రతలు అయితే తెలంగాణలో నమోదవుతూ ఉన్నాయి. నిన్న మనం గమనిస్తే హైదరాబాద్ నగరంలో ఆసిఫ్ నగర్లో దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే కొమరంభీం, ఆసిఫాబాద్ సంబంధించి మంచిర్యాల ఆ ప్రాంతంలో 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైనట్టుగా కూడా చెప్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వచ్చే 4 రోజుల పాటు అన్ని జిల్లాలకి దాదాపు ఆరెంజ్ అండ్ ఎల్లో అలర్ట్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా కూడా చూసుకుంటే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు వహించాలని కూడా చెప్తూ ఉన్నారు. ఈ వేడివి తాపానికి కూడా ఉపశమనం కోసం దాదాపు ప్రజలంతా కూడా శీతల పానీయాలు సేవిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఏప్రిల్, మే నెలలో పూర్తిగా కూడా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉదయం 10 గంటల ప్రాంతం నుంచి ఎండ తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. సాయంత్రం 5-6 గంటల వరకు కూడా తీవ్రమైన ప్రభావం కనిపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మార్చి 20వ తేదీ వరకు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే హీట్ వేవ్స్ కూడా కొన్ని జిల్లాల్లో ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. మార్చి 25 నుంచి తిరిగి మళ్ళీ హీట్ వేవ్స్ పెరిగే అవకాశం ఉండడం నేపథ్యంలో ప్రజలంతా కూడా జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. ఎక్కువగా శీతల పానీయాలు సేవించడం ద్వారా కొంచెం ఉపశమనం లభించడం నేపథ్యంలో కూడా ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. కెమెరా మహేష్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.